హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఉత్తర మైదానాలు రకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. చాలా ఎగ్జామ్స్‌లో అడుగుతున్నాడు. ఎవరైనా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో, ఇక్కడ మనకి ఉత్తర మైదానాలు అనేవి 4 రకాలుగా ఉంటాయి. ఒకటి బాబర్, ఇంకొకటి తెరాయ్, నెక్స్ట్ థర్డ్ వన్ బంగర్, ఫోర్త్ వన్ ఖాదర్. సో, ఇవన్నీ కూడా మనకేంటంటే ఉత్తర మైదానాల రకాలు. సో, ఇక్కడ బాబర్ విషయానికొచ్చినప్పుడు హిమాలయాల యొక్క పాదాల వద్ద రాళ్లతో కూడినటువంటి ప్రాంతాన్ని మనం ఏమంటామంటే బాబర్ అంటాం. సో, ఇక్కడ నదులనేవి అదృశ్యమవుతాయి. ఓకేనా? నదులనేవి డిసపియర్ అవుతాయి. నెక్స్ట్ తెరాయికి సంబంధించి. సో, బాబర్ కింద ఉండేటటువంటి చిత్తడి నేలలు కలిగినటువంటి మైదానాలనే మనం ఏమంటామంటే తెరాయి మైదానాలు అంటాం. సో, బాబర్ మైదానాల కింద చిత్తడి నేలలతో కూడినటువంటి మైదానాలనే తెరాయి అంటాం. సో, ఇక్కడ నదులు మళ్ళీ పైకి కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ అడవులనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ బంగర్‌కి సంబంధించి గనుక మనం చూసినట్లయితే, సో, పాత ఒండ్రు మట్టి కలిగినటువంటి మైదానాలనే మనం ఏమంటామంటే బంగర్ అంటాం. పాత ఒండ్రు మట్టి కలిగినటువంటి మైదానాలనే మనం బంగర్ అంటాం. ఓల్డ్ అల్యూవియం అంటాం. సో, ఇది నదికి దూరంగా ఎత్తులో ఉంటుంది. ఈ మైదానాలనేవి మనకెక్కడ ఉంటాయంటే నదికి దూరంగా ఎత్తులో ఉంటాయి. సో, ఇందులో ఏముంటాయంటే కంకర్ అనేటటువంటి సున్నపు రాళ్ళనేవి ఉంటాయి. సో, ఈ మైదానాల్లో కంకర్ అనేటటువంటి సున్నపు రాళ్ళనేవి ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ మనకి కాదర్. కొత్త ఒండ్రు మట్టి అనేది ఉంటుంది ఇందులో. కాదర్ అనేటువంటి మైదానాల్లో కొత్త ఒండ్రు మట్టి అనేది ఉంటుంది. సో, ఇది నది ఒడ్డున ఉంటాయి. ఈ మైదానాలనేవి నది ఒడ్డున ఏర్పడతాయి. సో, ప్రతి ఏటా వరదల వల్ల కొత్త మట్టి అనేది చేరుతుంది. కాదర్ అనేటటువంటి మైదానాల్లో ప్రతి ఏటా కూడా వరదల వల్ల కొత్త మట్టి అనేది చేరుతుంది. సో, ఇది అత్యంత సారవంతంగా ఉంటుంది. సో, ఇది మనకి ఉత్తర మైదానాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎవరైనా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.